శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం పెద్దసన గ్రామంలో గల ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడనే ఫిర్యాదు అందడంతో గురువారం జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ తిరుమల చైతన్య ఎంఈఓ డి తులసిరావుతో కలిసి పాఠశాలలో విచారణ చేపట్టారు. గ్రామస్తులు విద్యార్థులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ ఉపాధ్యాయుడిపై వచ్చిన ఫిర్యాదుపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి సంఘటనలు అక్కడక్కడ జరుగుతుండడం చాలా దురదృష్టకరమన్నారు. విద్యార్థులతో అసభ్యకరంగా ప్రవర్తించిన వారిపై చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. నేను డిఈఓ శ్రీకాకుళం డాక్టర్ తిరుమల చైతన్య. ఐ హావ్ రిసీవ్డ్ ఏ కంప్లైంట్ ఫ్రమ్ ది పేరెంట్స్ అండ్ ది లోకల్ ఆఫీసర్స్ ఆఫ్ అవర్ డిపార్ట్మెంట్. నా డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ మరియు లోకల్ ఆ పేరెంట్స్ కూడా ఇచ్చారు. అలాగే పిల్లలకు కూడా ఇక్కడ వెంటనే రావడం జరిగింది. ముఖ్యంగా ఇది చైల్డ్ అబ్యూస్ అనేది బాగా కనిపిస్తోంది ఇక్కడ. మరి ఎందుకు అలా బిహేవ్ చేశారనే దాని గురించి పిల్లల్ని అడిగితే వాళ్ళు ఒకటే ఏడుచుకుంటూ కూడా చెప్తూ ఉన్నారు. దాని మీద పేపర్ మీద కూడా రాసిచ్చారు. అది చదువుతుంటే కొద్దిగా ఎందుకో ఇబ్బందికరంగా అనిపించింది. ఇంత సర్వీస్లో కూడా ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయో కూడా తెలియట్లేదు. అప్పటికీ మేము ఎంత అలర్ట్గా ఉన్నామో మీ అందరికీ తెలుసు. ఎక్కడ కనబడినా కూడా ఏ రకంగా క్షమించే పరిస్థితి కూడా మేము చూడటం లేదు. మరి ఇంకా అక్కడక్కడ ఇలాంటివి జరుగుతున్నాయి, దురదృష్టం. అయినా మేము ఒకటి మాత్రం ఇవ్వగలం, భరోసా ఇవ్వగలం. ఏ పాప లేకపోతే ఏ టీచర్ కూడా ఒక్కసారి మా దృష్టికి తీసుకొస్తే ఎలా దానికి ట్రీట్మెంట్ ఇవ్వాలో అనేది చూస్తారు. ఆ ట్రీట్మెంట్ అనేది కొద్ది సమయంలోనే మీరు చూస్తారు. కాబట్టి ఆ విషయంలో పదే పదే చెప్తూ ఉన్నాను. నేను ఒక జిల్లా విద్యాశాఖాధికారిగా ఒక విధంగా చెప్పుకుంటే అది మా రెక్కలలో ఆ పిల్లల్ని మేము పెంచుకోవాల్సిన పరిస్థితి ఉంది. మా పిల్లలు వాళ్ళు పేరెంట్స్ మా మీద నమ్మకంతో మాకు అప్పచెప్పారు. ఒక విధంగా కంటే నీరు కూడా వస్తుంది ఆ మాటలు చదువుతూ ఉంటే, ఇవి చేస్తూ ఉంటే. నేను ఒక తండ్రిగానో ఒక తాతగానో నేను మాట్లాడుతున్నాను, ఇక్కడ డిఓగా కూడా మాట్లాడటం లేదు. డెఫినెట్గా నేను ఆ విషయంలో ఇంకేమీ అలాంటి రాజీలు ఇలాంటివి ఉండవు. చాలా దగ్గరలో అది ఒక పెద్ద జాడ్యం, ఒక రోగం కూడా తయారై ఉన్నది. ఆ రోగానికి కూడా ఏం చేయాలో తెలియట్లేదు. ఇది సాంఘిక రోగం అని నేను చెప్తాను. దీనిని మళ్ళీ కప్పడానికి, దీన్ని మళ్ళీ ఇచ్చేయడానికి రకరకాలైన ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ ప్రయత్నాలకి ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగే పరిస్థితి లేదని చెబుతూ ధన్యవాదాలు.